అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీసీ బంద్కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసేందుకు ఆర్ కృష్ణయ్యతో కలిసి వచ్చిన బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ జరిగింది. నేతల మధ్య మాటకు మాట పెరిగి తోసుకున్నారు. ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు రామచంద్రరావు సమక్షంలో సమావేశమైన బీసీ సంఘ నేతలు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అక్కడ జూనియర్ అయి ఉండి ఫోటోలకు ముందుకు ఎలా వస్తామంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ రామచంద్రరావు ఆర్ కృష్ణయ్య సమక్షంలోనే జరగడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18న జరగబోయే బీసీ బంద్కు మద్దతు ఇవ్వడం ప్రధాన ఉద్దేశంగా బీసీ సంఘాల ప్రతినిధులు బీజేపీ కార్యాలయానికి వచ్చిన సమయంలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కొద్దిసేపటి కిందట బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతల మధ్య తోపులాట జరిగింది. భౌతికంగా కూడా దాడులు చేసుకునే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. బీసీ సంఘం నేతలు ఇటు గుజ్జ కృష్ణ ఇద్దరు ఒకరిపై ఒకరు తోపులాడుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా తీసుకున్నారు. అయితే ఈ నెల 18వ తేదీన మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్యతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీజేపీ సంఘం నేతలు వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చిన బీసీ సంఘం నేతలు ఒక్కసారిగా కూడా చిన్న కాన్ఫ్లిక్ట్ మాట పెరిగి ఒక్కసారిగా ఒక్కొక్కరు తోసుకొని మొదట తోసుకున్నారు. అనంతరం కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా తీసుకున్నారు. జూనియర్ అయ్యి ఉండి ఫోటోలకు ఎలా ముందుకు వెళ్తామంటూ ఒకరిపై ఒకరు అరుస్తూ కూడా పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. అయితే ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు అలాగే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ముందే ఈ గొడవ జరగడం కూడా గమనార్హము. అసలు ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకళ్ళొకళ్ళు పరస్పరం దాడులు చేసుకోవడం అనేది భౌతికంగా ఇది మొదటిసారి అని కూడా చెప్పాలి. అంటే బీజేపీ పార్టీ ఎందుకంటే సిద్ధాంతపరమైన పార్టీలో ఇలాంటివి ఉంటాయి అనేది కూడా అందరూ ఆశ్చర్యపోయే విధంగా కూడా ఈ రోజు బీజేపీ పార్టీ ఆఫీస్ లో జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి రాష్ట్రంలో ప్రత్యేకంగా వాస్తవికంగా కూడా చూసుకుంటే మెజారిటీ పాపులేషన్ కూడా రాష్ట్రంలో బీసీలో ఉన్నారు. సో తమకు న్యాయం కావాలని బీసీ సంఘాలు బీసీ నేతలు అందరూ కూడా పోరాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో 18వ తేదీన బంద్కు మద్దతు ఇవ్వాలని కూడా కోరేందుకు ఆ బీసీ సంఘం నేతలు వచ్చారు. సో ఒక్కసారిగా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుని ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది. సో అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా బీసీ రిజర్వేషన్స్ కి తాము కూడా ప్రయారిటీ ఇస్తున్నామని, తాము కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని కూడా చెబుతున్నారు. అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రెస్టీజియస్ గా కూడా తీసుకున్న విషయం తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా స్టాండ్ చాలా క్లియర్ గా చెప్పింది, తాము కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాము, దాన్ని సరైన ప్రక్రియలో చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసింది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా తాము చాలా చిత్తశుద్ధితో ఉన్నామని బీసీ రిజర్వేషన్ల పట్ల కూడా చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఆ కంటెక్స్ట్ లోనే 18th రోజు బంద్ ఏదైతే పిలిపించారో ఆ బంద్ కు మద్దతు ఇవ్వాలని కూడా ఈ రోజు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావడము, అక్కడ మాట పెరిగి ఒకరినొకరు తోసుకోవడము, దాదాపు కొట్టుకునేంత పరిస్థితి కూడా అక్కడైతే నెలకొని ఉంది. సందీప్, అంటే ఈ పరిణామం జరిగిన తర్వాత అయినా రామచంద్రరావు కావచ్చు లేకపోతే ఆర్ కృష్ణ కావచ్చు ఏమైనా స్పందించారా? ఇమీడియట్ గా అక్కడ వాళ్ళని వారించి ఎందుకు కొట్టుకుంటున్నారు, అందరూ ఐక్యంగా ఉండాల్సిన చోట మీరు ఎందుకు ఇట్లా తోపులాడుకుంటున్నారు అని కూడా వారిని వారించారు. సో ఇప్పుడే బీసీ మోర్చా ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేస్తున్నారు. ఈ విషయం కూడా మాట్లాడొచ్చు. సో మనం కొద్దిసేపట్లో ఆ లైవ్ కూడా చూడొచ్చు. గంధమల్ల ఆనంద్ గౌడ్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు. సో ప్రస్తుతం దీనిపైన ఆయన 18th రోజు జరిగే బంద్ కార్యక్రమంతో పాటు అలాగే ఈ రోజు జరిగిన కాన్ఫ్లిక్ట్ గురించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. వచ్చినావు అంటున్నాడు, అడ్డం రావద్దు అంటున్నాడు. నేను పిలుపునిస్తున్నాను. ఇప్పుడు మన కృష్ణయ్య గారు మాట్లాడతారు. బీసీలకు
న్యాయం కోసం బంద్ జరపాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి క్యాడర్కు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ప్రధానమంత్రిని చేసింది. అనేకమైనటువంటి మార్పుల కోసం కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ముందుకొచ్చి స్వతంత్ర భారతదేశంలో మేము ఎన్నో రోజులు కొట్లాడుతున్నాం. కులాల వారి లెక్కలు చేయాలని కేసులు వేసినాం, ధర్నాలు చేసినాం. గత ప్రభుత్వాలు చరించలేదు. ప్రధానమంత్రి గారికి చెప్పి అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చిన 15 రోజుల్లో కులాల వారి లెక్కలకు ప్రకటించారు. ఇది చిత్తశుద్ధికి నిదర్శనం. కాబట్టి ఈ రోజు బీసీలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి బంధుకు ఉద్యమానికి గుర్తించి పూర్తి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకో విషయం ఇక్కడ కూడా అందరు గ్రహించాలి. బీజేపీ పార్టీ ఈ బీసీల యొక్క న్యాయాన్ని గుర్తించింది. ఇంకో విషయం ఏమిటంటే హైకోర్టు స్టే ఇచ్చేటప్పుడు బీసీల వాదన వినకుండా స్టే ఇచ్చింది. దాంతో బీసీలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. స్టే మొదటి రోజు ఇవ్వలేదు, రెండవ రోజు ఇవ్వలేదు. రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి. ఏమన్నా చిన్నవి ఉంటే బీజేపీ పార్టీని ఒట్టిగా బ్లేమ్ చేస్తున్నారు. ఏమన్నా అవరోధాలు ఉంటే జనాభా లెక్కలు తీసినాక మేము ప్రధానమంత్రిని కలిసినప్పుడు మేము అనేక డిమాండ్లు ముందు పెట్టినప్పుడు జనాభా లెక్కలు రాని వచ్చిన తర్వాత మేము అన్ని బీసీలకు అన్ని రంగాల లోపల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. జనాభా లెక్కలు తీస్తున్నారు అంటే అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితోటి అభివృద్ధికి పాటుపడతామనే ఇండికేషన్స్ ఇచ్చేశారు అప్పుడే. కాబట్టి బీజేపీ పార్టీ బంద్కు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.